ఏంటన్నయ్య పాప ఎత్తుకు రివర్స్లో ఉన్నావు? ఇంట్లో ఎప్పుడు గొడవ చేస్తుంది. తన గురించి పట్టించుకోకుండా ఉండడమే మంచిది. బావా, నిజంగా నువ్వు ఇలా మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు మన మధ్య ఏ గొడవలు రాకుండా ఇలాగే ఉండిపోవాలి. నీకు నేనున్నా నాగవల్లి. కన్నీటి చుక్క ఒక్కటి కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఓహో, అన్న వదినల ప్రేమంటే ఇలాగే ఉండాలి. మిమ్మల్ని చూస్తుంటే నా కడుపు నిండిపోతుందన్నయ్య. నువ్వు కూడా నీ భార్యని ప్రేమగా చూసుకో వీర్రాజు. త్వరలోనే ఈ బిడ్డతో ఆడుకోవడానికి ఇంకో బిడ్డని మీరు కూడా కనాలి. అవును బావా, ఆడబిడ్డ పుడితే ఏం పేరు పెడతావు? ఇంకా ఏం అనుకోలేదు అమృత. లేదు లేదు, నువ్వింత ప్రేమగా చూసుకుంటున్నావంటే ఏదో ఒకటి అనుకునే ఉంటావు. ఏంటో చెప్పు బావా. ముచ్చటగా 3 అక్షరాల పేరు పెట్టాలనుకుంటున్నాను. ఏంటది? సావిత్రి అని. బావా, నిజం నాగవల్లి. ఎందుకంటే మా అమ్మ మీకు అత్తయ్య అయినా సరే అమ్మగా మీరు చూసుకుంటున్నారు కదా. నిజంగా నువ్వు చాలా గ్రేట్ బావా. అంత పెద్ద మాటలు ఎందుకు నాగవల్లి? సావిత్రి అనే పేరు ఎంత బాగుంది. సావిత్రమ్మ సావిత్రమ్మ అంటూ ఎంచక్కా పిలుచుకోవచ్చు. త్వరలోనే ఆ పేరుకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పబోతున్నాను. మారొచ్చు, కానీ మరీ ఇంతలా మారిపోవడం ఏంటదినా? ఎంతైనా మా అమ్మ పేరు పెట్టాలనుకుంటున్నాడంటే దేవాబావ మంచితనాన్ని ఎంత పొగిడినా తక్కువే. ఇక్కడ మెచ్చుకోవాల్సింది దేవబావని కాదు చెల్లి, నిన్ను. నేనేం చేశానక్క? ఏం చేశావంటే దేవబావని ఇంతలా మార్చేశావు కదా. మా ముందే ఇలా మాట్లాడుతున్నాడంటే మేము లేనప్పుడు ఇంకెంత ప్రేమను కురిపిస్తాడో. అనా, ఏందట్ట ఆలోచిస్తా ఉండవు? నువ్వైనా మన ప్రపంచకంలో ఉండావా? పెద్దలుడి మాదిరి మారిపోయి ఉండావా? ఏడ్నే ఉండాను చెల్లి. జరిగింది జరగబోయేది అన్నీ ఆలోచిస్తా ఉండాను. ఏం ఆలోచిస్తావో ఏందో. పెద్దలుడు ఒక్కడే మన వైపు ఉండాడు. ఇక ఎంత పెద్ద సమస్య అయినా సృష్టించొచ్చు, అందర్నీ మన కాళ్ళ కింద చెప్పుల్లా చూడొచ్చు అనుకున్నాను. ఇప్పుడు మనకే దేవ సమస్యల మారేలా ఉండాడు. ఆ గంగే ఏదో చేస్తున్నాడు అనుకుంటా. ఈ ఊరి సర్పంచ్గా ఊరందరినీ గ్రిప్లో పెట్టుకున్నాడు. మా ఇల్లు ఒకటే తక్కువ వచ్చినది. ఇప్పుడు అబ్బోడిని కూడా వల్ల వేసినట్టున్నాడు. వీర్రాజుగాడితో అమృత పెళ్లి కూడా గంగ ప్లాన్ ప్రకారం జరిగిందనుకుంటాను. లేకపోతే వీర్రాజుగాడు అమృతని ప్రేమించడమేంది, తాళి కట్టుకుని ఇంటికి తీసుకురావడమేంది? ఇప్పుడు పెద్దలుడు నాగవల్లి కొంగు పట్టుకున్నాడు. శత్రువుల్ని పడగొట్టడం కాదు, వాళ్ల కొడుకుల్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటే శత్రువుల్ని ఆడించొచ్చని పథకం పెట్టుండాడని అనిపిస్తా ఉండాది. ఆస్తి కూడా ఏదో కనికట్టు చేసి మొత్తం దానం చేస్తాడేమోనని భయంగా ఉండదన్నా. కనికట్ట పాడా కళ్ళు మూసే గంగకి కర్మకాండలు మనం చేయాల్సి వస్తుంది. ఏందన్నది? ప్లాన్ చేసిన గంగ కోసం సావు ఎదురు చూస్తా ఉండాది. ఏందన్నా నీ ప్లాను? ఆడితో పెట్టుకుంటే ఖచ్చితంగా జరిగిపోవాల్సిందే.
అదే గురి తప్పిందో మనకు వేటు తప్పదు. పక్కూరు నుంచి రౌడీల్ని పిలిపించినాను. రేపు గంగ ఇంట్లో నుంచి బయటికి రాగానే అట్నుంచటే కాటికి పోయేలా చేస్తాను. గురి తప్పదు. కళ్ళల్లో బాధ ఉన్నవాడు కంటి ఎదురుగా ఉన్న ప్రపంచాన్ని పట్టించుకోడు. పట్టించుకున్నా కంట్లో మట్టి కొడతారు. వాడు ఏమాత్రం ఒంటరిగా దొరికితే ముగించేస్తారు. కేసు మన మీదకి రాకుండా పంచాయతీ గొడవలో ప్రాణం పోగొట్టుకున్నాడని ప్రచారం చేద్దాం. అన్నా, ప్లాన్ అద్దిరిందన్నా. అమ్మ నాన్న గంగబావని వేసేయడానికి ఇంత ప్లాన్ చేస్తావా? అక్క, అమృతక్క ఉంటే ఇంట్లో పనులన్నీ చేసేది. ఇప్పుడు పనంతా నువ్వే చేస్తున్నావు. పోనీ నన్నేమైనా సాయం చేయమంటావా? అక్కర్లేదు. ఇప్పటికే నీ చదువు అంతంత మాత్రంగా ఉంది. నువ్వు బాగా చదువు. హెల్ప్ చేయాలా అని అడిగితే నన్నే బాగా చదవట్లేదంటావా? అయితే పని చేయి. బావా, బావా, అన్నయ్య లేడు. నన్నిక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు మీ అన్నయ్య అమృత వెళ్ళిపోయినప్పటి నుంచి హోటల్ పనులు అన్నయ్య చూసుకుంటున్నాడు కదా. అందుకే పొద్దున్నే లేచి సరుకుల కోసం వెళ్ళిపోయాడు. అలా ఎలా వెళ్ళిపోతాడు? నాకు మాట అయినా చెప్పాలి కదా. ఎక్కడా నన్ను కూడా స్కూల్ దగ్గర దిగబెట్టలేదు. చాలాసేపటి నుండి అక్క నేను అదే ఆలోచిస్తున్నాం. సరిపోయింది. అయితే అందరం ఆటో పట్టుకుని వెళ్ళాలి, లేదంటే కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాలి. అదేంటి, అన్నయ్య ఫోన్ ఇక్కడే ఉంది. అన్నయ్య ఫోన్ మర్చిపోయినట్టున్నాడు. సరిపోయింది. గుండెల్లో కొలువై ఉన్న చెల్లి గురించి ఆలోచిస్తాడు కానీ గుండెకు దగ్గరున్న ఫోన్ గురించి ఆలోచించడు. అందుకే మర్చిపోయాడు. హ? దేవాన్ని ఫోన్ చేస్తున్నాడేంటి? ఏంటి? మా అన్నయ్యకి దేవబావ ఫోన్ చేయడం ఏంటి? హలో బావా. బావని కాదన్నయ్యా, నీ చెల్లిని. శివ, నువ్వా? ఏంటో చెప్పు. డ్యూటీకి లేట్ అవుతుందా? లేట్ అవుతుందంటే గంగబావకి ఎందుకు ఫోన్ చేస్తాను శివ? ఎందుకు చేశావు? గంగబావకి ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? గంగబావ మీద ఎవరో అటాక్ చేయబోతున్నారు. ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను. ఎవరు చేస్తున్నారు? అవన్నీ తర్వాత చెప్తాను. ఇప్పుడైతే అటాక్ ప్లాన్ చేశారు. కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. అవునా? నిజం శివ, లేదంటే నేనెందుకు ఫోన్ చేస్తాను? జాగ్రత్త పడతారని చెప్తున్నాను. అయ్యో, గంగబాబు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఫోన్ తీసుకెళ్ళలేదా? హ, లేదన్నయ్య, ఏదో పనిలో పడి మర్చిపోయినట్టున్నాడు. అయితే ఒక పని చేసివా, నువ్వు ఒకవైపు నుంచి వెతుక్కుంటురా, నేను కూడా ఎక్కడున్నాడో చూస్తాను. అలాగే అన్నయ్య. ఏమైంది? ఏం లేదు, మీరు రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళండి. శివ ఏదో టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తుంది. అవునక్క, నాకేదో అపశకునంలా అనిపిస్తుందక్క. అన్నయ్య ఫోన్ ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నాడో కూడా చెప్పలేదు. దేవుడా, మా అన్నయ్యకి ఏం కాకుండా చూడు. రేయ్, మనం గుంపుగా ఉంటే ఈ ఊరు సర్పంచ్ గానికి అనుమానం వస్తుంది. ఈ ఊళ్ళో ఓటు వేసిన ప్రతి ఒక్కరూ తనకు తెలుసు కాబట్టి మనం ఈ ఊర్లో వాళ్ళం కాదని కనిపెట్టేస్తాడు. అందుకే ఒక్కొక్కడు 50 అడుగుల దూరంలో ఉండండి. ఒక్కడు మాట్లాడిస్తాడు, రెండో వాడు చూస్తాడు, మూడో వాడు మ్యాటర్ స్టార్ట్ చేసి సర్పంచ్ని ఫినిష్ చేస్తాడు.
ఇలా ఒక ప్లాన్ ప్రకారం వేసేద్దాం. అనుమానం వచ్చేలోపు ఆయుష్ తీసేయాలా? నేను రెడీ అన్నా. మ్మ్. అన్నా అన్నా, టైం ఎంత అవుతుందన్నా? 9 అవుతుంది. థ్యాంక్ యూ అన్నా. అన్నా, సరుకులు ఏమైనా బరువుగా ఉన్నాయా? నన్ను సాయం చేయమంటావా? పర్వాలేదు, నేను తీసుకెళ్తాను. రేయ్, డౌట్ ఏం రాలేదు, చుట్టుముట్టేయచ్చు. సరే అన్నా. నమస్తే అన్నా. సారీ అన్నా, సారీ. ఎవరు వీళ్ళంతా? మనూరు వాళ్ళైతే కాదు, అయినా నన్ను పలకరిస్తున్నారు. వీళ్ళకి నేనెలా తెలుసు? సర్పంచ్గా తెలుసా, లేదంటే తెలుసుకుని వచ్చారా? పదండ్రా. అయ్యో, అమృత, చూసుకోవాలి కదా అమృత. ఏదో పరధ్యానంలో ఉన్నట్టున్నావు. చేయి తెగిన చూడు. ఉండు, వస్తాను. తోడబుట్టినోడి నెత్తురు రౌడీలు కళ్ళ చూస్తారని వీళ్ళకు తెలియదు గాని తోడబుట్టిన దానికి ఇక్కడ సెయ్యి తెగి రక్తం వచ్చేసుండాది. మరే భగవంతుడు ప్రమాదం జరగడం ముందే సూచిస్తాడంట. మనం చెప్పకపోయినా వాళ్ళకి అర్థమై ఉండాలి. గంగబాబు గురించి ఆలోచిస్తున్నావు అమృత? నన్ను చూడటానికి వచ్చినా కూడా మా అన్నయ్యని అవమానించి పంపించారు. అంటే ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళిపోతే ఇంక పట్టించుకోకూడదా? అలా ఎందుకు మాట్లాడతారు బావా? వీళ్ళింతే, మారరు. ఇప్పుడిప్పుడే దేవాబావ మారుతున్నాడు, కానీ మామయ్య మాత్రం మారడు. ఇంకా నీ అదృష్టం, మంచి మనసున్న వీర్రాజు భర్తగా వచ్చాడు. ఎంతైనా అన్నయ్య వేరు కదా. కూరగాయలు కోస్తూ చేయి తగితే రక్తం బొట్టు రాలినా అన్నయ్య కంగారుగా వచ్చేసి మనం కళ్ళు తెరిచి చూసేలోపు మనం గాయం కూడా లేకుండా చేసేవాడు. కన్నీటి బొట్టు కూడా రానివ్వని అన్నయ్య రక్తపు బొట్టు ఎలా రానిస్తాడక్కా? భర్త ఎప్పుడు మధ్యలో వచ్చేవాడు,
చివరిదాకా ఉంటాడనుకో, కానీ పుట్టినప్పటి నుండి ప్రాణం ఉన్నంత వరకు అన్నా చెల్లెల మధ్య బంధం ఉంటుంది. ఈ రోజుతో ఆ బంధాలన్నీ తెంపుకుని వెళ్ళిపోతాళ్లే. ఎందుకలా నవ్వుకుంటున్నారు? సంబరం తిరుపతి. దేనికంత సంబరం? కాసేపట్లో శుభవార్త వినబోతున్నామని సంబరపడిపోతున్నాం. ఏం చేశారు? మేకని కొట్టబోతుండాం. దేనికి? బాగా సంపాదించాం కదా తిరుపతి, పండుగ జరుపుకోవద్దా? ఈ సంపాదించటమేదో మంచి పేరు సంపాదించండి. నేను మంచి పేరు సంపాదించాను, కానీ నీ మేనల్లుడు వచ్చి నా పేరు చెడగొట్టేసినాడు. లేదంటే సర్పంచ్గా గెలిచి ఈ ఊరిని సరిదిద్దేవాణ్ణి. 20 ఏళ్లుగా చెయ్యండి, ఇప్పుడేం చేస్తారు? కట్టుకున్నదానివి నువ్వే ఇట్ట అంటే ఎట్టనే. వదిలే అన్నాయ్, ఇప్పుడు మనం సంతోషంగా ఉండడం ముఖ్యం అన్నాయ్. ఇదే సంతోషం నాగవల్లికి కాన్పయ్యాక కూడా ఉండాలండి. ఎందుకు ఉండదు? ఆడపిల్ల పుట్టినా మీరు ఇలాగే నవ్వితే అప్పుడు మీకు మంచి మనసుందని నమ్ముతాను. ఊరుకో వదినే, గోవిందరాజులకి ఆడపిల్ల పుట్టలేదా? ఏ నువ్వు ఆడదానివి కాదా? ఇదిగో మళ్ళీ నా జోలికొస్తే బాగుండదు చెప్తున్నా. చూడు తిరుపతి, నీ పెద్ద కోడలు నాగవల్లి ఆడబిడ్డని కంటే నేను బతుకున్నాను. నీ మంగళసూత్రం తెగినా పర్లేదు, బొట్టు తుడుచుకున్నా పర్లేదంటే నువ్వు అట్టే కోరుకో. భగవంతుడు రాసిన రాతని ఎవ్వరూ మార్చలేరు. నువ్వు సచ్చినా పర్లేదంటుందన్నాయ్. ఎందుకమ్మా వీళ్ళతో మాట్లాడుతున్నావు? ఒకే ఇంట్లో ఉంటూ కూడా శత్రువులా చూస్తున్నారు. నాకు పుట్టబోయే బిడ్డ ఏడుపు వినకముందే వీళ్ళ ఏడుపులు మొదలయ్యాయి. కాసేపు ఆగితే ఎవరేడుస్తారో తెలుస్తుంది. రేయ్ నువ్వు అటెల్లో, రేయ్ నువ్వు ఇటెల్లో. అన్నా అలా వెళ్ళిపోతున్నావేందన్నయ్య? ఏంటి? సరుకులు బరువు అయిపోతున్నాయి కదా, నేను సాయం చేస్తానంటున్నాను కదా అన్నయ్య. వద్దని చెప్పాను కదా. అనయ్య టైం అడిగాం, కానీ నీ టైం బాగుందో లేదో అని నువ్వు మమ్మల్ని అడగాలి కదనయ్యా. గుద్దుతాననుకున్నావా? ఏంటన్నా స్మైల్ ఇస్తున్నాడు? మనమేం చెయ్యమనా? రేయ్ ఇక్కడ మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? ఇప్పటి వరకు అన్న అన్న అన్నందుకు సంతోషం వేసిందనుకుంటా, ఇప్పుడు ఒరే అన్నందుకు కోపం వచ్చిందిరా? మీరు ఏరా పోరా అన్నందుకు కోపం రాలేదురా. ఆగరా అన్నారా, లేకపోతే ఆగిరా అన్నారా? అర్థం కాక ఆగాను. రమ్మన్నారా, రాలేనని అన్నారా? తెలియట్లేదురా. యారా మేము రమ్మంటే వచ్చేస్తావా? నేను రమ్మనకుండానే మీరు వచ్చినప్పుడు మీరు నన్ను పిలవరా? ఎక్కడికొస్తావు? మీతో గొడవ పడ్డానికి, మీద పడి మిమ్మల్ని భూమిలోకి తొక్కేయడానికి.
అరే రే రే, ముగ్గురిని చూసి జడుస్తావు అనుకున్నాం, చేతిలో కత్తున్నా గంగిరెద్దులాగా కయ్యానికి కాలు దూవుతున్నావు. ఎందుకు వచ్చారు? ముందే చెప్పాలి కదా. నన్ను పలకరించడానికి వచ్చారో లేక దాడి చేయడానికి వచ్చారో చెప్తే దాన్ని బట్టి మిమ్మల్ని నేను పక్కన పెట్టాలా లేకపోతే మీ పని పట్టాలా అని నిర్ణయించుకుంటాను కదా. విన్నాం నువ్వు పెద్ద పోటుగాడువని. కానీ ఈ పోటుగాడికి పోటు పొడిస్తే ఎలా ఉంటుందో చూపిద్దాం. రైట్ రైట్ రైట్